పోటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. మన తెలుగు సినిమాకి ఒక షేప్ రామారావు నాగేశ్వర శోభన్ బాబు కృష్ణ టైప్ అనుకున్న రోజుల్లో సినిమాకి ఇటువంటి పర్సనాలిటీలు పనికిరాదు, రమణారెడ్డి గారి లాగా ఉండే పర్సనాలిటీ పనికిరాదు అనుకుంటారు కదా. నేను పెరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు. సో వాళ్ళందరితో సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఆ సినిమాలు చూడడం ఏంటంటే తెలిసి తెలియకుండా నా హీరో, నా గాడ్ ఫాదర్, నా గైడర్ అమితాబ్ బచ్చన్ గారు. సో అక్కడ స్టార్ట్ అయింది. కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ గోకాగట్టి. సో మీరు అనుకుంటున్న పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ లాగా ఉంది. అమితాబ్ బచ్చన్ ఈజ్ సూపర్ మెగాస్టార్. అక్కడ నేను కూడా తెలుగులోకి వస్తే కొత్త డిఫరెంట్ ఏజ్ వస్తుంది, డిఫరెంట్ టైప్లో నేను కూడా అవుతానేమో అనుకుని వచ్చి ఉంటారు కదా. అంటే ఆ వయసులో వచ్చినాక ఇక్కడ కామెడీకి పరిమితం అయిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది నేను ఎప్పుడు కామెడీ లేకపోతే నేనేదో హీరో అయిపోతాను అన్న ఉద్దేశంతో రాలే. ఈ మధ్యలో మా చిల్లిని ఎట్ట పాడేశారు? నేను పడేయలేదు. ఆవిడ పాడేసిందా? ఆవిడ అస్సలు పడేయలేదు. మరి ఇంకేంటిది? ఉన్నది ఉన్నట్టు చెప్తా. వారి నాన్నగారు కాలం చేయడంతో తను ఒక్కరితే ఉండిపోయింది, సంబంధాలు చూస్తున్నాడు. అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు, సుధాకర్ ఉన్నాడు కదా అని. విశ్వలోని ఎప్పుడు పడేసావయ్యా మా చెల్లెల్ని అని అడిగాను నేను. చిచ్చిచ్చి నేనేం చేయలేదండి, దుర్మార్గుడు అంతా ఆయన చేశారు, జంజాల గారు చేశారు అంటారు. కాదు నిజం చెప్పాను. నిజమేనా? మంచోడని అంటారు. మంచోడని తెలుసు, నాకు తెలుసు. మంచోడని తెలుసు, అది తెలుసు నాకు. ఎప్పుడో ఇరగదీసేవాళ్ళం. మనకి నేను చేసే రోజులు మనకి సత్యనారాయణ గారు, రామలింగ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్ అంతా ఇక్కడ కూర్చుని రిహార్సల్ చదివిస్తే ప్రాణం తెచ్చేవారు. సీన్ మనం చదువుకుందాం అనేవారు. ఇప్పుడు సీన్ వాళ్ళు ఎవరూ చదవట్లేదు. అసలు సీనే ఉండట్లేదు స్వామి, మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంతే ఉన్నారు. నాకు ఇప్పటికీ చెప్తాను, రాము గారు శివ రోజు ఎలా ఉన్నారో దాని వాజ్ నాన్ ఎంటిటీ, అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ లెజెండరీ డైరెక్టర్ అని అదే కన్విక్షన్. బాలు గారికి మీకు మంచి అనుబంధం ఉంది కదా మొదటి నుంచి? సార్, మా సార్ వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణ. నేను అగైన్ ఈ ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళే వరకు ఆ గిల్ట్ అన్నది నాలోనే ఉంటుంది. దట్ వారి డిమైస్కి తెలిసి తెలియకుండా నేను ఒక కారణం. ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. కలుద్దాం అంటేనే కొత్తట్లేదు. దానికైతే ఐ మస్ట్ థ్యాంక్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే వీరు నాకు పరిచయం, ఫస్ట్ ఒక నిర్మాతగా పరిచయం, బట్ నెక్స్ట్ బాగా దగ్గరైంది దర్శకులుగా. సో మై డైరెక్టర్. స్టార్ట్ ఫ్రమ్ యువర్ బిగినింగ్ కెరీర్. సినిమాల్లోకి వద్దామని ఎందుకు అనుకున్నావు? అంటే నువ్వు వచ్చినప్పుడు సన్నగా పొడుగ్గా, అంటే మన తెలుగు సినిమాకి ఒక షేప్ రామారావు నాగేశ్వర శోభన్ బాబు కృష్ణ టైప్ అనుకున్న రోజుల్లో సినిమాకి ఇటువంటి పర్సనాలిటీలు పనికిరాదు, రమణారెడ్డి గారి లాగా ఉండే పర్సనాలిటీ పనికిరాదు అనుకుంటారు కదా. నువ్వు రమణారెడ్డి గారి లాగా ఉండేవాడివి, అంటే స్ట్రక్చర్ వైజ్. ఎలా పనికి వస్తాను అనుకున్నారు అప్పట్లో? నేను అసలు ముందు సినిమాకి ఎందుకు వద్దాం? నేను పలు సందర్భాల్లో చెప్పిందే నాకు క్రికెటర్ అవ్వాలనే కోరిక. సో నేను స్కూల్ స్టేట్ లెవెల్ వరకు అడిగాను కేంద్ర విద్యాలయం. వెన్ ఇట్ కేమ్ డౌన్ టు కాలేజ్ సెలెక్ట్ అవ్వలే. సో దాంతో తెలియకుండా ఒక నిస్పృహ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఇయర్లోనే, బీకామ్ ఫస్ట్ ఇయర్లో. బట్ నిజంగా కొంచెం ప్రయత్నించుంటే సెకండ్ థర్డ్ ఇయర్ కూడా ఉండేది. ఐ కుడ్ హావ్ కమ్ డౌన్. అది ఎందుకో బాగా నన్ను కృంగదీసింది అనమాట. కృంగదీయడం వల్ల ఏంటంటే ఇవాళ కూర్చుని ఆలోచిస్తే బహుశా నా గురించి నేను యాజ్ ఎ క్రికెటర్గా ఎక్కువగా ఊహించేసుకున్నానేమో, నేనేదో గొప్పవాడిని, గొప్ప క్రికెటర్ అని. దానివల్ల అలాగే అయిందేమో అని ఇవాళ ఆలోచిస్తుంది. దిస్ వాజ్ వన్. సో దాంతో దట్ చనిపోయింది, అది మెల్లిగా కోరిక దాంట్లో చనిపోయింది. బట్ ప్యాషన్ ఫర్ క్రికెట్
ఇప్పటికీ చావలే. ఏ మ్యాచ్ టీవీలో వచ్చినా చూస్తాను నేను పెరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు. సో వాళ్ళందరితో సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఆ సినిమాలు చూడడం ఏంటంటే తెలిసి తెలియకుండా నా హీరో, నా గాడ్ ఫాదర్, నా గైడర్ వాస్ అమితాబ్ బచ్చన్ గారు. సో అక్కడ స్టార్ట్ అయింది. ఆయన చూసిన తర్వాత మామూలుగా స్కూలు కాలేజ్ అనేసరికి ప్రతి వాళ్ళు ఏదో ప్లేలెట్స్లో వాటిలో యాక్ట్ చేయడం అనేది కామన్. అలా యాక్ట్ చేయడం దీంట్లో బాగా చేస్తున్నావు అనేసరికి ఆ బీజం దీంట్లో పడింది అనమాట. సో ఆయన్ని చూసుకుని ఆయన అలాగే సన్నంగా ఉన్నారు కదా, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే ఆయన లాగా మంది కూడా వాయిస్ బాగుంది కదా, తెలుగుదేశాన్ని దున్నేద్దాం. అది అలా అని కాదు, వాయిస్ బాగుంది ఇవి అనేసరికి ఇవన్నీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే చెప్పడం. ఇది స్పెషలీ మైక్రోఫోన్ ముందు నిలబడిన తర్వాత ఇంజనీర్స్ రికార్డ్ చేసేసి మంచి బేస్ ఉంది. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏమీ చెప్పరు. అది అలా స్టార్ట్ అయిందనమాట. అండ్ కొన్ని అనుకోకుండా జరుగుతాయా లేకపోతే అది రాసిపెట్టి ఉందా అన్నది నాకు తెలియదు. అనుకోకుండా జరుగుతాయంటే రాసిపెట్టి ఉందంటే అది మళ్ళీ తెలిసి తెలియకుండా అహంకారం కింద కాదు. కరెక్ట్గా నేను అప్పుడు పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం, నాకు అక్కడ సీట్ రావడం. అన్ఫార్చునేట్లీ మళ్ళీ అక్కడ ఆ సంవత్సరం ఎందుకు అక్కడ ప్రాబ్లంతో యాక్టింగ్ వింగ్ క్లోజ్ చేయడం, వాళ్ళు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించడం అప్లికేషను, వీళ్ళు నన్ను కాల్ ఫర్ చేయడం, సెలెక్ట్ అవ్వడం, ఇవన్నీ అలాగా దీంట్లోకి ఇన్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. జాయిన్ అయిన ఒక 10 daysకే నాకు మన ఆర్ట్ డైరెక్టర్ తోటగారు, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ నండూరు విజయ్ గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు చీఫ్, వీళ్ళు ముగ్గురు రావడం, తెలుగు కుర్రాళ్ళు ఎవరైనా ఉండడం అడగడం, మా మేడం మిస్సెస్ దేవదాస్ కనకాల్ గారు ఒక కుర్రాడు వచ్చాడు అని చెప్పడం, వాళ్ళు చూడడం, మేము వెళ్ళేదో మిస్సింగ్ సీన్లో ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం, వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పడం, వెళ్ళడం, కలవడం, ఆయన చూడడం, ఇవన్నీ ఏంటంటే అనుకోకుండా ఒక చప్ అని మెట్లో అలా. బట్ ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వలేదు. అది సప్తపది. సో ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని కలవడం సప్తపది. దాని తర్వాత ఆఫ్టర్ 1.5 2 yearsకి శుభలేఖ తీశారు. 2 yearsకి అయిపోయింది, ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఐ వాజ్ వర్కింగ్ ఎట్ తాజ్ కోరమాండల్, మెడ్రాస్ తాజ్ కోర, అంటే చెన్నైలో ఉండాలి అని చెప్పేసి అక్కడికి వారి కౌరు పంపించడం, ఇంకా అక్కడి నుంచి శుభలేఖ ఇటు వచ్చేసింది. ఇది నా ప్రయాణం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.